శుక్రవారం సందర్భంగా నగరంలోని దేవిరులో గల దేవిమాత ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని నాల్కల్ రోడ్లో గల లలితాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లోని వ్యభిచార కేంద్రంపై 3వ టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలతో పాటు 2 మహిళలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు దండి వెంకటి పట్టుబడ్డారు. ఈ మేరకు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుబడిన 25 కిలోల గంజాయిని కాల్చివేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. భువనగిరిలోని డిస్టైర్ కంపెనీలో కాల్చివేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా పట్టుబడిన గంజాయిని కాల్చివేయగా రైల్వే ఎస్పీ చందన దీప్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని చెప్పారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ జాతీయ చీఫ్ బివై శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఓ వ్యక్తి తన గొంతును శ్రీ గొంతుగా మార్చి బాధితుడిని ఆనీ ట్రాప్ చేసి డబ్బులు కాజేసిన ఘటన జిల్లాలో వెలుగు చూసింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆనీ ట్రాప్ కు సంబంధించిన నేరంలో నిందితుడిని పట్టుకుని జిల్లా కోర్టులో హాజరుపరచగా అతనికి జైలు శిక్ష విధించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు సూచించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ యువజన నాయకులు అభిలాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో యువజన విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను కేసీఆర్ కు వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ నాయకులు దగ్ధం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీసీ గెస్ట్ హౌస్ ముందు స్టూడెంట్స్ తమ హక్కుల కోసం నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేయడం సరికాదని నిజామాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి విఘ్నేష్ అన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సి పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని ఎదురు చూస్తున్నారు. డిఎస్సి పరీక్ష కొంతకాలం పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు ఇటీవల నిరసనలు చేపట్టారు.